దేవుడికి లోబడకపోవడం వల్ల కొన్నిసార్లు దేవుడు శిక్షిస్తాడు, కొన్నిసార్లు వారిని బాధలు పెడతాడు. మరలా వారిని వారు తెలుసుకొని దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే వారు దేవుని దగ్గర పశ్చాత్తాపడి చేసిన అపరాధములు పాపములు ఒప్పుకుంటే దేవుడు వారిని ప్రేమించి కనికరించి వారిని స్వస్థపరుచుతాడు మళ్ళా. కానీ 2 రకాలు పరీక్షలు వస్తాయి. దేవుని మాట వినకపోవడం ద్వారా కొన్నిసార్లు దేవుడు శిక్షిస్తాడు, కొన్నిసార్లు వారిని గాయపరుస్తాడు. మరలా దేవుడు వారు ఆ బాధలు ఆ గాయాలు పొందుకున్న వారు దేవునిని తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని తెలుసుకొని ప్రాధేయపడినప్పుడు, దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుని వారికి స్వస్థపరిచే ఆయురారోగ్యాలు ఇస్తాడు దేవుడు కనికరించి. అలాంటి దేవుడు మేలు కోరి గాయపరచువాడు ఆయనే, గాయములు కట్టి వారిని దీవించేవాడు ఆయనే. కనుక దేవుని భక్తులకి 2 రకాల పరీక్షలు పెడతాడు. ఒకటి, దేవుని మాట వినకపోవడం ద్వారా కొన్నిసార్లు కఠిన శిక్ష వేసి వారిని బాధకరమైనటువంటి కొన్ని రోగాలు పెట్టి వాళ్ళని పరీక్షిస్తాడు. ఆ దాంట్లో పశ్చాత్తాపడితే దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు వాళ్ళ కనికరించి ప్రేమించి వారిని స్వస్థపరుస్తాడు. కొన్నిసార్లు వారి భక్తి జీవితము ఎలా ఉన్నదో, ఇదిగో ఈ పరీక్షకి వారు నెగ్గుతారా ఓడిపోతారని కొన్నిసార్లు పరీక్షలు పెడుతూ ఉంటాడు దేవుని భక్తులకి. ఎగ్జాంపుల్ ఒక పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆ 2 ఏంటంటే, మొట్టమొదటిది అబ్రహాముకి 75 సంవత్సరాలు దేవుని నమ్ముకున్న తర్వాత అన్నీ ఇచ్చాడు, కానీ అబ్రహాముకి సంతానం లోటు అయి ఉంది. అయితే 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, అబ్రహామా, నీ సంతానం ఆకాశ నక్షత్రముల కంటేను సముద్ర ఇసుక రేణువుల కంటేను నీ సంతానం విస్తారంగా నేను దీవించబోతున్నాను అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఆయన? 75 సంవత్సరాల వయసులో అన్నాడు. ఆ వాగ్దానం చెప్పిన వాగ్దానం నెరవేర్చిన సరికి 100 సంవత్సరాల వయసు వచ్చింది. ఎవరికి? అబ్రహాంకి 100 సంవత్సరాలు. అంటే దేవుడు చెప్పిన తర్వాత వాగ్దానం చేసిన 25 సంవత్సరాలకి నెరవేర్పులోకి తీసుకొచ్చాడు. ఆమేన్. అంటే దేవుడు వాగ్దానం చేయగలడు, వాగ్దానం ప్రకారంగా ఆయన మరలా నెరవేర్పు చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి వాగ్దానం దేవుడి దగ్గర రాగానే స్వస్థత రావాలి, ఒక వారానికి వచ్చేయాలా, వచ్చిన రోజే వచ్చేయాలా, లేకపోతే 1 నెలకు వచ్చేయాలా, లేకపోతే 1 సంవత్సరానికి వచ్చేయాలా, లేకపోతే ఏం దేవుడు అమ్మాయి దేవుడు మాకు ఏం చేయలేదు అని ఇంకో దేవుడికి వెళ్ళిపోతారు, ఇంకో దగ్గరికి వెళ్తారు. ఈ చర్చి కాదు ఆ చర్చి, ఆ చర్చి కాదు ఈ చర్చి. పాస్టర్లను చదివేస్తారన్నమాట వీళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్టర్లు ఏమి చేయలేరు, స్వస్థతలు ఇవ్వలేరు, పాస్టర్లు అద్భుతాలు చేయలేరు. దేవుడు చేసేది ఎవరు? అద్భుతాలు చేసేది ఎవరు? దేవుడు. స్వస్థపరిచేది దేవుడు, కార్యం చేసేది దేవుడు. సేవకుడు మధ్యవర్తి మాత్రమే, కానీ స్వస్థతలు దైవ సేవకుడు ఇవ్వలేడు, అద్భుతాలు సేవకుడు చేయలేడు. నీ విశ్వాసమును బట్టి దేవుడు నీకు కార్యములు చేయగల దేవుడు ఆయన. అబ్రహాముకి 75 సంవత్సరాలు వయసులో వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్పులో తీసుకొచ్చాడు. అప్పుడు అబ్రహాం అనుకోవచ్చు, ప్రభువా నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా, ఏదయ్యా నా పట్ల నెరవేర్చలేదని నిష్ఠూరు పళ్ళ. ఎంత నీ ఓర్పుని పరీక్షిస్తాడు దేవుడు, నీ సహనాన్ని పరీక్షిస్తాడు దేవుడు. దీవెన తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు తన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి అని దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది. నీ సహనము నీ ఓర్పుని దేవుడు పరీక్షించడానికి కొద్ది రోజులు చూస్తాడు. అసలు నిలబడే క్యాండిడేట్వా, పారిపోయే క్యాండిడేట్వా, అద్భుతాల కొరకు వచ్చిన క్యాండిడేట్లా, దేవుడు కావాలని వచ్చిన వారా, దేవుడి కొరకు వచ్చారా, దేవుని రాజ్యం కావాలని వచ్చారా, అద్భుతాలు స్వస్థ పొందుకొని మళ్ళీ వెళ్ళిపోవడానికి వచ్చారా? దేవుడికి ముందే తెలుసు నువ్వు ఎలాంటి దానివో. దేవునికి స్తోత్రం. దేవునికి తెలుసండి ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తారో అన్నీ ఆయనకి తెలిసిన వాడు. తెలియదు ఆయనకి తెలుసు. నీ హృదయ రహస్యములు తెలిసిన వాడు ఆయన. నీ గురించి అంతా తెలిసిన దేవుడు ఆయన. మనుషులకు తెలియకపోవచ్చు నీ గురించి, నీకు తెలియకపోవచ్చు,
నా గురించి నీకు తెలియపోవచ్చు, నీ గురించి నాకు తెలియపోవచ్చు, కానీ మన అందరి గురించి తెలిసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సర్వశక్తి గల నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఆయనకి అన్నీ తెలుసు. అందుకని 25 సంవత్సరాలు పరీక్షించాడు. ఎవరిని? అబ్రహాంని. ఆయన ఏ మాత్రం కూడా 100 సంవత్సరాల వయసు వచ్చినా ఆయన మాత్రం విశ్వాసంలో కోల్పోలేదు, నిరీక్షణలో కోల్పోలేదు, ప్రార్థనలో నిరుత్సాహం రాలేదు, దేవుడంటే ఆసక్తి తగ్గలేదు ఆయనకి. 100 సంవత్సరాలు వచ్చిన దేవుని కొరకు ఆయన పరిగెడుతూనే ఉన్నాడు. భక్తిలో పరిగెడుతున్నాడు, విశ్వాసంలో పరిగెడుతున్నాడు, సహనంలో ముందుకు సాగుతున్నాడు, ప్రార్థనలో ఇంకా ఉన్నతమైన స్థితిలో ఎదుగుతున్నాడు. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు ఆయనకి వాగ్దానం నెరవేర్పులకు తీసుకొచ్చాడు. లేక వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు అనే వ్యక్తి పుట్టాడు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. ఎప్పుడు నవ్వే పుత్రుడిని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఈ కుమారుడు పుట్టగానే తల్లిదండ్రులకు ఏమొచ్చింది? నవ్వు. 100 సంవత్సరాలకు సంతానం కలిగిందంటే ఎంత సంతోషం అయిపోద్దండి తల్లిదండ్రులకి. 100 సంవత్సరాలు అంటే ఇప్పుడు వీళ్ళు యవనస్తులా ముసలోళ్ళా? మన దృష్టిలో ముసలోళ్ళు వెళ్ళండి ఇప్పుడున్న జనరేషన్కి. ఆ రోజుల్లో మాత్రం ముసలోళ్ళు కాదు, వాళ్ళు యవనస్తులే. ఆ రోజులు ఎన్ని సంవత్సరాలు బతికారు తెలుసా? 900 పైనే, 800 పైనే. ఆదికాండం 5వ అధ్యాయం మీరు అంతా చదువుకుంటే ఎవరు ఎన్ని సంవత్సరాలు బతికారో రాయబడి ఉంది అక్కడ. అబ్రహాము 170 సంవత్సరాలు బతికితే ఇస్సాకు 175 సంవత్సరాలు బతికాడంట. దేవునికి స్తోత్రం. 170 సంవత్సరాలు బతికాడంట అక్కడ. ఎవరైనా? అబ్రహాం 170, ఇస్సాకు 175, నావాహు 950, మెతుషేల 169. మొత్తం లిస్ట్ ఉంది ఆదికాండం 5వ అధ్యాయం చదివితే. అంటే అబ్రహాం 170 సంవత్సరాలు బతికాడు. 100 సంవత్సరాల్లో సంతానం కలిగింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు బతికాడు? సంతానం కలిగాక ఇంకా 70 సంవత్సరాలు బతికాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అప్పుడున్న ఆయుష్ ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏమైంది? తగ్గిపోయింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పుడితే ఆ పిల్లోడు పెరిగి ఇస్సాకు పెద్ద అవుతుంటే ఒకరోజు దేవుడు అన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఏం చేయాలంట? నీ ఒక్కడైనా ఇస్సాకును తీసుకొని వెళ్ళి మోరియా దేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ నీతో నేను చెప్పబోవు పర్వతం మీద, నేను చెప్పబో కొండ మీద ఏం చేయాలి? ఆయన్ని బలి అర్పించు. చిత్తం తండ్రి అన్నాడు. ఏది చెప్పినా చిత్తం తండ్రి అని ఇలాగ ఉన్నారు అబ్రహాము. ఆనాడు మన పితరులందరూ దేవుడు ఏది చెప్తే అది చిత్తం తండ్రి అని తల వంచే వారిగా ఉన్నారు. కానీ ఎందుకు ప్రభువా, లేక నాకు 100 సంవత్సరాలకి 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశావు, 100 సంవత్సరాలకి నా వాగ్దాన పుత్రుని ఇచ్చావు, నా కుమారుడైన ఇస్సాకుని. మళ్ళీ ఇప్పుడేమో పెరిగి పెద్దోడు అవుతుంటే ఇప్పుడేమో ఆయన ఏమో బలి ఇమ్మంటావా ప్రభువా? ఏంటో అది న్యాయమేనా నీకు? ఎందుకైనా నన్ను నాకు ఇచ్చింది నువ్వు, కుమారుని ఇచ్చింది అన్నాడా? అల్లా. చిత్తం తండ్రి అని చెప్పి తీసుకొని వెళ్తున్నాడు. చదవమ్మా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తీసుకొని తన కుమారుని వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి
ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకును తీసుకొని తన చేతితో నిప్పెను కత్తిని పట్టుకొని పోయెను. ఈ కట్టెలేమో ఏం చేశాడంటే ఇస్సాకు మీద భుజాన్ని పెట్టాడు, కట్టిని నిప్పుల్ని తీసుకొని తండ్రి కుమారుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ తన పనివారితో ఏమన్నాడంటే, ఈ గాడిదలతో మీరు ఇక్కడే ఉండండి, మేము నా కుమారుడైన ఇస్సాకు నేను వెళ్ళి దేవునికి మొక్కి మళ్ళా వచ్చేదము అన్నాడు. మొక్కేదం అంటే ఏంటి? దహన బలి. స్టోరీ అంతా చెప్పలే అక్కడ. దహన బలి అంటే ప్రార్థన, మొక్కుబడి చేయటం. ఆడ తీసుకెళ్ళాడు, వెళ్తా మొక్కి మళ్ళా వచ్చేదం అన్నా, వస్తానన్నాడా? వచ్చేదము అన్నాడు. అంటే బహువచనం పలకాల దేవుని బిడ్డలు. మేము పోతున్నాం. ఎక్కడ పోతావు? మనం బహువచనం పలకాలండి. దేవుని బిడ్డలంతా ఎలా ఉండాలంటే ఏకవచనం పలకూడదు. అమ్మ నేను పోతున్నా, అక్క నేను పోతున్నా, అది కాదు. మన భాష ఎలా ఉండాలి? వెళ్ళి వస్తాను అనాల. భాష మార్చండి. ఇంకా అక్క పోతున్నా నేను ఇంటికి, ఎక్కడికి పోయేది? ఆ భాష వద్దు. ఇక్కడ అబ్రాహాము అన్నాడు, నేను నా కుమారుని ఇస్సాకు దేవునికి మొక్కి మరలా వచ్చేదము అన్నాడు. వచ్చేదము, వస్తాము అనేది వాడాలి. వెళ్ళొస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. వెళ్ళారు, వస్తాము అన్నాడు కనుక బహువచనం. దేవుడు అక్కడికి వెళ్ళాక కూడా అడుగుతున్నాడు. వెళ్ళేటప్పుడు కొడుకు అడుగుతున్నాడు ఇస్సాకు, నానా దహన బలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, పొట్టేలేది, మరి గొర్రెపిల్లేదు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని కుమారుడితో చెప్తున్నాడు. ఎంత విశ్వాసం చూడండి, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. దేవుడేమో అన్నాడా, నేను గొర్రె పిల్లను నీ కుమారుడికి బదులుగా నేను ఇస్తాను అన్నాడా? అనలా. నీ ఒక్కగానొక్కడైనా ఇస్సాకును తీసుకొని వెళ్ళి నేను చెబుతున్న ఆ మోరియా దేశమునకు వెళ్ళి నేను చెప్పిన ఆ కొండ మీదకి తీసుకెళ్ళి అతని బలి అర్పించు అబ్రహాము అన్నాడు. చిత్తం తండ్రి అన్నాడు. అంతేగాని మరి ఈయనేం చెబుతున్నాడు? కొడుకేమో, నానా నిప్పు ఉంది దహన బలికి, కట్టెలు ఉన్నాయి, మరి పొట్టేలేది అంటే దేవుడే దానికి దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు అంటున్నాడు. ఎంత విశ్వాసం చూడండి. ప్రతీది విశ్వాసంతో మాట్లాడాల, ప్రతీది కూడా బహువచనం పలకాల. దేవుని బిడ్డలో మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుంది, మీ విశ్వాసం మిమ్మల్ని బలపరుస్తుంది, మీ విశ్వాసము తగినట్లుగా మీకు స్వస్థ వస్తుంది. ఏం కాదు తగ్గిపోతుంది, అదేం చేయదులే. ఒక అనారోగ్యం దగ్గరికి వెళ్ళి, ఒక జ్వరం తగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మ అదేం చేయదు, అన్నయ్య అదేం చేయదు, తమ్ముడు అదేం చేయదు, చెల్లి అదేం చేయదు, అక్క అదేం చేయదు, అమ్మ అదేం చేయదు అని ధైర్యంతో, విశ్వాసంతో మంచి ధైర్యంతో కలిగిన మాట చెప్పి ప్రార్థన చేస్తే అదేం చేయదు, ఉత్తినే పోద్ది. అదేం చేస్తుంది దేవుడి దగ్గర? డాక్టర్లకు అసాధ్యమైంది. మన యేసయ్య పరమ వైద్యుడు కనుక, పరమ డాక్టర్ కనుక ఆయనకి ఒక్క మాటతోటి తీసివేయగల సర్వశక్తిమంతుడు. అదేం విశ్వాసంతో మాట్లాడితే దేవుడు మన విశ్వాసం తగినట్లు కార్యం చేస్తాడు. అదేం చేయదు, దేవుడే తీసేస్తాడంటే ఆమేన్ అంటారంట పైన. అమ్మో ఈ రోగం సాధారణంగా తగ్గేది కాదే, ఇది తగ్గడం కష్టమే అంటే ఆ అమ్మ బతికి ఒకవేళ చిన్న విశ్వాసం కూడా ఉన్న కాడికి ఊటికి ఆరిపోయి గుటక్కమంటుంది ఆ తెల్లారి, ఆ రాత్రికో తెల్లారిపోతున్నాం. మనం ఎలా మాట్లాడాలంటే విశ్వాసంతో. ఇస్సాకు అడిగినప్పుడు, నాయనా ఇస్సాకు గొర్రెపిల్ల లేదురా, నిన్నే అక్కడ ఇచ్చేది అంటే ఈడేం చేసేవాడు?
ఇస్సాకు గుండె జారిపోయి భయం వేసి గుండె ఆగి అక్కడే చచ్చిపోయేవాడు. ఏంటి నాన్న నన్ను బలిస్తావా అక్కడ అనేవాడు కదా. చిన్నపిల్లడు ఏమో గుండె ఆగదా? ఈడు కూడా మామూలుడు కాదు. ఇస్సాకు కూడా మామూలుడు ఏం కాదు. తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, వెనకాల పక్కన నుండి ప్రార్థన చేసినాడు. తండ్రి ఎంత శక్తి పొందుకున్నాడో. అబ్రహాము కంటే ఇస్సాకు ఇంకా గొప్ప దైవ శక్తి పొందిన వ్యక్తి చిన్న వయసు నుంచి. అప్పుడు అర్థమైపోతుంది తండ్రి ఏమంటాడో అని అడిగాడు. మామూలుడు కాదు, శిశింద్రి మామూలుడు కాదు ఇస్సాకు. అసలు మా నాన్న ఏం చెప్తాడు? మా నాన్న గొర్రెపిల్ల లేదంటే ఆ గొర్రెపిల్ల నేనే. నన్ను ఆ దేవునికి బలి అర్పించే ధన్యత నాకు దొరికింది. ఇంతకన్నా గొప్ప భాగ్యమా యేసయ్యా దేవా అనుకున్నాడు. కానీ తండ్రి ఏమంటాడో అని అడిగాడు. కానీ తండ్రి ఏమన్నాడంటే దేవుని మహిమ వచ్చినట్లుగా చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు, కట్టెలు వేర్చాడు. కుమారుని ఇస్సాకుని దాని మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేస్తుంటే, ఏంటి నానా గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటాడు అన్నావు, నన్ను ఎందుకు కడుతున్నా అనాలిగా. అల్లా విధేయుడైపోయాడు. దేవునికి స్తోత్రం. విధేయుడైపోయి అలాగే ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు. కట్టెల మీద పడుకోబెడితే వెంటనే ప్రార్థన చేసుకొని కత్తి తీసుకున్నాడు అబ్రహాము. కత్తి తీసుకొని దేవునికి బలి అర్పించడానికి ఎప్పుడైతే వేస్తున్నాడో దేవుడు అంటే అబ్రహాం చేయి పట్టేసుకున్నాడు. అబ్రహామా ఆగు అని చేయి పట్టుకున్నాడు. చదవమ్మా అక్కడి నుంచి. అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమి చేయకుము, నీకు ఒక్కడై ఉన్న ఇస్సాకును నాకు వెను తీయలేదు గనక నువ్వు దేవునికి భయపడిన వాడవాయను. ఇందువలన నువ్వు దేవుడికి భయపడిన వాడవని నాకు అర్థం అవుతుంది ఈ విషయాన్ని బట్టి. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనబడుతుందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడే వెంటనే పొట్టేలు ఎట్టొచ్చిందండి అక్కడికి? దేవుడు పంపించాడు. దేవుడే అక్కడ సమకూర్చాడు. నీ కుమారుడికి బదులుగా ఆ పొట్టేలుని బలి అర్పించమన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. కొన్నిసార్లు పరీక్షిస్తాడు దేవుడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా, ఏలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. స్తోత్రం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులల్ని విస్తార తైలము నీకిచ్చిన చాలునా, జ్యేష్ఠపు ఇనానా నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా
వేళ పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి. స్తోత్రం. అబ్రహాంని ఏం చేశాడు? ఇప్పుడు పరీక్షించాడా, శోధించాడా? పరిశోధించాడు. అంటే అస్సలు నేను ఎక్కువ, తన కుమారుడు ఎక్కువ, ఇక్కడ తెలుసుకుందామని చెప్పి పరీక్షించి శోధించాడు. ప్రియమైన దేని బిడ్డారా, దేవుడు కంటే నీ కుమారుడు ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏది అడుగుతాడో అది ఇవ్వడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో, దేవుడి కంటే ఎక్కువగా నాకంటే ఎక్కువ దీన్ని ప్రేమించటం లేదు నా బిడ్డ అని దేవుడికి అర్థమైపోద్ది. కానీ దేవుడు బలి కోరడు. ఆయన బలిని కోరే దేవుడు కాదు. కనికరమనే నేను కోరుచున్నాను కానీ నేను బలిని కోరను అంటాడు దేవుడు. ఆయన బలి కోరే దేవుడా మన దేవుడు? పరీక్షించాడంతే. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాగనే ఇప్పుడు యోబుని కూడా పరీక్షించడానికి దేవుడు కొన్ని పరీక్షలు పెడుతున్నాడు. ఇక్కడ యోబు గ్రంథము 1వ అధ్యాయం నేను చదువుకుంటే మీరు అక్కడ, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు 500 జతల ఎద్దులు 500 ఆడగాడిదలు బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. తూర్పు దిక్కున జనులందరిలో అతనే గొప్పవాడాయను. అతని కుమారులందరూ వంతులు చొప్పున ప్రతిదినము ఒకరినొకరు తమ వీళ్ళలో విందు చేయుటకు కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెలను తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనుటకు వారిని పిలిపించుచుండిరి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యోబు గారు దేవుని నమ్ముకున్నవాడు. ఆయనకున్నట్టు లక్షణాలు ఏంటి తెలుసా? ఒకటి యథార్థవంతుడు, ఒకటి నీతిమంతుడు, 3వది న్యాయవంతుడు, 4వది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. 5 రకాల క్వాలిఫికేషన్ కలిగిన వాడు. దేవుడి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన కోసం. అయితే ఇప్పుడు ఒకరోజు పరలోక రాజ్యంలో ఒక మీటింగ్ జరుగుతుందంట. ఏ మీటింగు? ఒక పెద్ద సమావేశం ఒకటి జరుగుతూ ఉంది. పెద్ద ప్రార్థనా కూడిక, పరిశుద్ధులు కోడి జరుగుతూ ఉంది. ఆ ప్రార్థనా కూడికలో పరిశుద్ధులందరూ ఉన్నారు. అయితే అక్కడికి ఒక అపవాది కూడా వచ్చిందంట. ఆ మీటింగ్లోకి వస్తే అపవాదిని దేవుడు అడుగుతున్నాడంట. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చితావనే వాడిని అడుగుగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే ఇప్పుడు దేవుడికి ఏం చెప్తుంది? అపవాది నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఏమని చెప్తాం? మన చుట్టాలింటికి వెళ్తే మిమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చారంటే కొత్త ఊరు నుంచి వచ్చాను అంతేనా? లేదా మీ ఊరు నుంచి వచ్చామని చెప్తావు. మీది ఏ ఊరు అయితే ఆ ఊరు నుంచి వచ్చావు. ఇప్పుడంట సాతాను ఊరేంటి? సాతానికి ఊరు లేదు, భూలోకమే దానికి ఊరు. భూలోకంలో అటు ఇటు అంటే అటు ఇటు అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, తూర్పు నుంచి పరమణ తూర్పు, ఉత్తరం నుంచి దక్షిణం తూర్పు, అది భూమి అంతా తిరుగుతుందంట. ఏంటది? అపవాది వచ్చానని చెప్తుంది. ఆ తర్వాత ఏమంటుంది చెప్పు. అందుకు యెహోవా యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఇప్పుడు
సేవకుడు గురించి అపవాది చెబుతుందా, దేవుడు చెబుతున్నాడు అపవాదితో? దేవుడే చెబుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చానయ్యా అని చెప్తుంది. ఇప్పుడు యెహోవా ఏం చేస్తున్నాడు అపవాదితో? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఎరిగితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడు ఒక్కడునూ లేడు. బా, వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరితో? అపవాదితో. అపవాదితో చెప్తున్నాడు. భూమి మీద యోబు లాంటి నీతిమంతుడు ఒక్కడూ లేడంట, అతని వంటి వాడు. అంత భయభక్తులు కలిగిన వాడు, దేవునికి ఇష్టమైన బిడ్డ. ఇప్పుడు చెప్పగానే అపవాది ఏమంటుందో తెలుసా? అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు యోబు ఊరకనే భయభక్తులు కలిగిన వాడాయన. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని నీవు దీవించితివి కదా. అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరింపజేసి అతన్ని నువ్వు దీవించావు గనక, అతని కలిగిన సమస్తమును నువ్వు దీవించావు గనక, అతని చేతి పని కూడా దీవించావు గనక అతను బహుగా గొప్పవాడవుతున్నాడు. ఒక్కసారి ఆ కంచి తొలగించు, నేను వెళ్ళి చూపిస్తా అతని భక్తి ఏంటో, అతని వ్యవహారం ఏంటో అని చెప్పి అడిగింది. చెప్తుంది ఎవరు? అపవాది. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు అక్కడ? సరే ఓకే వెళ్ళు అన్నాడు, పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు అపవాది వెళ్ళింది, యోబు దగ్గరికి వెళ్ళింది. ఎలాగాని ఏమైంది తెలుసా? చదవమ్మా. యోబు కుమారులను కుమార్తెలను ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమును మేయుచుండగా షేబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి, అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చి చెప్పేస్తున్నారు అనమాట. అయ్యా గొర్రెలు కాసేవాళ్ళు 7,000 గొర్రెలు కాసేవాళ్ళు వాళ్ళు వచ్చారు. అయ్యా శాబావారు వచ్చి మొత్తాన్ని అట్లా చంపేశారు. అయ్యా అంతా నాయన ధ్వంసం చేసి వెళ్ళిపోయారు ప్రభు అని చెబుతున్నారు యోబు గారితో. ఇంకొకడు ఆయన వెళ్ళకముందు ఇంకొక ఆయన వస్తున్నాడు. అయ్యా 500 జాతలన్నీ చచ్చిపోయినాయి, చంపేశారయ్యా, అవి చచ్చిపోయినాయి అయ్యా. అలాగ అన్నీ అయిపోయినాయి. అయ్యా 7 కుమారులు చచ్చిపోయారయ్యా. అయ్యా ఇదిగో 500 జాతలు పోయినాయి. ఇదిగో కుమార్తెలు చనిపోయారయ్యా. తేపకొకడు ఆడ వెళ్ళకముందు ఇంకొక వార్త వచ్చేస్తుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుని తను చేసిన అపరాధాలను బట్టి అక్కడ శోధన రాలేదు, అక్కడ శిక్ష రాలేదు. కానీ దేవుడు పరీక్షించి శోధించడానికి అపవాది చేత శోధించబడతా ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు భక్తి జీవితంలో బాగా యథార్థంగా ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యథార్థంగా ఉన్నప్పుడు దేవుడి మన పక్షాన స్టేట్మెంట్ ఇస్తాడు. అపవాదితో చెబుతాడు కొన్నిసార్లు. అపవాది అంటే అది ఒక్కసారి అవకాశం, వాళ్ళ చుట్టూ ఉన్న కంచె తొలగించండి ఆ కుటుంబం చుట్టూ. అంటే ఆ కంచె దేవుని నమ్ముకున్న ప్రతి కుటుంబం చుట్టూ, వారి యావత్ ఆస్తుల చుట్టూ ఏముంటుంది? మనకి ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే, దేవుని నమ్ముకున్న ప్రతి కుటుంబం చుట్టూ, వారి కలిగిన యావత్ ఆస్తుల చుట్టూ దేవుని కంచె ఉంటుంది. యోబు కుటుంబానికి తన కలిగిన యావదాస్తులకి కంచె వేస్తేవి కదా. అలాగే నీ ప్రభువుని నమ్ముకున్న ప్రతి కుటుంబం చుట్టూ ఆయన ఏముంటుంది? ఆయన అగ్ని కంచె వేస్తాడు. ఆ ఫ్యామిలీ చుట్టూ, ఆ కుటుంబం చుట్టూ, వాళ్ళ కలిగిన యావదాస్తుల చుట్టూ కంచె వేస్తాడు. ఆమేన్. కొన్నిసార్లు సాతాను శోధించడానికి వచ్చినప్పుడు అది ఆ శోధనలో నిలుస్తాడా, దేవుని విడిచిపెట్టి పోతాడా అని చెప్పి పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు ఏం చేయాలి తెలుసా? దేవా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం, నువ్వు తీసుకున్నందుకు స్తోత్రం.
ప్రతీది చచ్చిపోయారని చెప్పి పోయినని చెప్పగానే యోబు ఒకటే అంటున్నాడు, దేవుడు ఆయన ఇచ్చినందుకు స్తోత్రం, ఆయన తీసుకున్నందుకు స్తోత్రమే చెబుతాడు. కానీ ఎక్కడ నిష్ఠూర పళ్ళ దేవుడి మీద. ప్రభువా ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకున్నావు అయ్యా, ఎందుకు ఇలా చేసావు ప్రభు అన్నాడా? ఒక్కసారి కూడా అలా ఆయన. లాస్ట్కి అన్నీ పోయినాయి. ఇంకా దేవుడి మీద ఇంకా ప్రార్థన ఎక్కువైపోయింది, దేవుడి మీద ఆసక్తి ఎక్కువైపోయింది. కానీ మరలా సాతానే ఓడిపోయి మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంది, సాతానా ఏంటి ఇలా ఉన్నావంటే, అయ్యా నువ్వు అన్నట్లుగానే యోబు గారి దగ్గరికి వెళ్ళి సమస్తము నేను ధ్వంసం చేశాను, అంత నష్టం చేసేసాను, ఆస్తులన్నీ పోగొట్టాను, పిల్లలమే చంపేశాను, కుమార్తెలను చంపేశాను, కానీ ఏమి రవ్వంత కూడా నువ్వంటే ఆసక్తి తగ్గలేదయ్యా, నువ్వంటే యథార్థత తగ్గలేదయ్యా, నువ్వంటే భయభక్తులు తగ్గలేదయ్యా అని చెప్పేసింది. కానీ ఇంకొక అవకాశం ఈ ప్రభువా. ఏంటి ఆ అవకాశం? తన దేహం మీద కూడా ఒక్కసారి అవకాశం నాకు ఈ చివరిగా ఆ దేహం మీద కూడా కురుపులు పెట్టి ఆయన్ని విసర్జించేలా చేస్తాను. ఆయన మీద, ఆ దేహం మీద కూడా నీకు అధికారం ఇచ్చాను, కానీ ఆయన ప్రాణం మీద మాత్రం నీకు అధికారం నేను ఇవ్వటం లేదు అన్నాడు. సరే ఇచ్చానేళ్ళు. వెంటనే దేహం మీద కూడా దేవుడిచ్చిన అధికారము. ఈ దేహం ఎవరిది? ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ దేహము దేవుని వల్ల మనకి అనుగ్రహించబడింది. ఈ దేహం మీద కూడా అధికారం, దేవుని అధికారం తొలగించాడు కంచె. ఇప్పుడు సాతాను వెళ్ళి రోగం పెట్టింది. ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసినాయి. ఆ బొబ్బలతో పాటు సీము నెత్తురొస్తుంది, జిల కూడా వచ్చేసింది. ఏమొచ్చింది? బొబ్బలు వచ్చినాయి, బొబ్బల్లో మళ్ళీ జిల. ఏమండి ఇప్పుడు గీక్కోవడానికి జిల తగ్గట్లా. జిల ఎవరు పెట్టినట్టు? ఇప్పుడు ఆ జిల తట్టుకోలేక ఇలా గోక్కుంటుంటే ఇంకా జిల తేరట్లా. ఇంక గోర్లు కూడా లేవు, గోర్ల మధ్యలో కూడా బొబ్బలు వచ్చేసినాయి. ఏం చేయాలి? అతను శిలపెంక తీసుకొని గోక్కుంటున్నాడు, రక్తాలు కారిపోతున్నాయి, అయినా జిల తగ్గటలా. అంటే దేహం మీద కూడా దేవుని అధికారాన్ని పక్కకి తొలగించాడు దేవుడు, సాతానికి అధికారం ఇచ్చాడు. సాతాను దేహమంతా బొబ్బలు కురుపులు పెట్టింది. దేవుణ్ణి ఇంకా ప్రార్థన, ప్రభువా నీ చిత్తమైతే ఈ ఈ ఈ యొక్క బాధని సహించే కృప నాకు దయచే ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ బాధని సహించే కృప నాకు ఈ తండ్రి. ఏమండి ఎంత గొప్ప ప్రార్థన చేశాడు తెలుసా? యోబుని బట్టి చాలా అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. లాస్ట్కి భార్య వచ్చి అంటది, ప్రభువా ప్రభువా ఇంకా ప్రభువా అంటావేంటయ్యా, ఆ దేవుని దూషించి మరణం అయిపో అని భార్య వచ్చి అంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడబాకమ్మా, అన్నీ ఇచ్చినప్పుడు దేవుడా, అన్నీ తీసుకుంటే దేవుడు కాదా అని ఎంత సైలెంట్గా చెబుతున్నాడు, మృదువుగా చెబుతున్నాడు సమాధానం. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడబాక అనలా, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడబాకమ్మ, అన్నీ ఇచ్చినప్పుడు దేవుడా, అన్నీ తీసుకున్నప్పుడు దేవుడు కాదా? కీడికే దేవుడు, మేలుకే దేవుడు, కీడికి దేవుడు కాదా అని చెబుతున్నాడు. అంటే మాటలు కూడా సాతానికి అవకాశం ఇవ్వకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి మాట్లాడాడు. భక్తిలో ఏమాత్రం సన్నగలిపోలేదు, విశ్వాసంలో ఏమాత్రం సన్నగలిపోలేదు, నిరీక్షణలో ఏమాత్రం సన్నగలిపోలేదు, ప్రార్థనా జీవితంలో ఏమాత్రం కూడా సన్నగలిపోలేదు. యోబు ఓడిపోయింది. సాతాను తిరిగి మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళింది, చేతులు ముడుచుకొని వెళ్ళి నిలబడింది. సాతాను వెళ్ళిన పని ఏమైందంటే, అయ్యా నువ్వు అన్నట్లుగానే యోబేని గెలిచాడు, నేనే ఓడిపోయాను. ఎంత శరీరం మీద కూడా నేను శోధించి అనారోగ్యం తీసుకొచ్చి పెట్టాను, కానీ రోగం తీసుకొచ్చి జీల కూడా పెట్టాను, బొబ్బలు అవి పెట్టిన, ఆయన ఏమాత్రం విసర్జించట్లేదయ్యా. అన్ని ఇచ్చినందుకు స్తోత్రాన్ని తీసుకున్నాను, ఈ దేవం మీద ఈ అనారోగ్యం పెట్టినందుకు స్తోత్రం ప్రభు అంటున్నాడు. ఇంకా నా శక్తి అంతా అక్కడ ఉడికిపోతుందయ్యా. అబ్బో, యోబు లాంటి గొప్ప నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, నువ్వు అన్నట్లుగా కరెక్టేనయ్యా, నేనే ఓడిపోయాను, యోబే గెలిచాడు. సాతానా నా బిడ్డల విశ్వాసంతో
నిజమైన భక్తి చేసేవాడిని నువ్వేమీ కూడా చేయలేవు. నోరు మూసుకొని ఇంకా అలాంటి నా యోబు జోలికి వెళ్ళొద్దు, నువ్వు ఎప్పుడు ఇక్కడ ఇది మొదలుకొని అని వెళ్ళి పంపించేశాడు. చిత్తం అని చెప్పి నోరు మూసుకొని వెళ్ళిపోయాడు అపవాది. ఇప్పుడు మరలా 42 అధ్యాయం 12 వచ్చిన చూడండి ఒకసారి. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 42 అధ్యాయం యోబు గ్రంథం 42:12లో యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరియు అధికముగా ఆశీర్వదించెను. ఏం చేశాడంటే అధికంగా అంటే అతనికి 14,000 గొర్రెలను. అక్కడ మళ్ళీ ఎవరేస్తున్నాడు అధికంగా అంటే మళ్ళీ అర్థం అవ్వదేమో అని మళ్ళీ వదిలేస్తున్నాడు. అతనికి మొదట ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 7,000 గొర్రెలు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అంట? 14. 7 ఒకసారి నీ పంట పండలేదేమో, నీకు ఉద్యోగం రాలేదేమో, నువ్వు అనుకున్న జరగలేదేమో, నీ విశ్వాసాన్ని కోల్పోకు, నీ నిరీక్షణ కోల్పోకు, నీ ప్రార్థన జీవితం కోల్పోకు. దేవుడు డబల్ మళ్ళా నీకు ఏదో కీడానికి ఒక మేలు దాగి ఉంది. ఆ 7,000 గొర్రెలు పోతే 14,000 గొర్రెలు ఇచ్చాడు. ఎవరికే? యోబుకి. తర్వాత 6,000 ఒంటెలను. ఎన్ని వేల ఒంట్లు? ఫస్ట్లో 3,000 ఒంట్లకి ఇప్పుడు ఎన్ని అయినాయి? 6,000 ఒంటెలను. 1000 జతల ఎడ్లను. 500 జతల ఎద్దులకి ఇప్పుడు ఎన్ని జతలు ఇచ్చాడు మన దేవుడు? 1000 జతల ఎద్దులు. 1000 ఆడగాడిదలు కలిగెను. మరియు అతనికి 7 కుమారులు. 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతడు పెద్దదానికి మెమియా అనియు. అక్కడ ఒక మాట చూడండి, మొదట పుట్టిన వారి కంటే ఇప్పుడు పుట్టిన యోబుకు కుమార్తెలు బహు సౌందర్యవంతులు అంట. మొదటి పుట్టిన దానికంటే, మొదటిచ్చిన ఆశీర్వాదం కంటే తర్వాత శోధించబడిన ఒకవేళ తర్వాత మరలా దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిదంటే గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించేటట్టు చేయగలడు దేవుడు. అందుకని దేవుడు ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా చూకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్తోత్రం. చూసారా, మొదటి దానికంటే తర్వాత రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకి కొన్నిసార్లు ఆలస్యం జరగవచ్చు, కొన్నిసార్లు కీడు జరగవచ్చు, కొన్నిసార్లు నష్టం జరగవచ్చు. కానీ ఒక కీడు వెనక ఒక మేలు దాగి ఉందని గుర్తెరుగు. దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యం చెప్తా ఉంది. మన పితరులు ఎన్నో కీళ్ళు అనుభవించారు,
ఆ కీడు వెనక గొప్ప మేలు దాగి ఉన్నది. నష్టం జరిగింది, ఆ నష్టం తర్వాత మరలా రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు కూడా దేవుణ్ణి సిగ్గుపడనివ్వడండి దేవుడు. నన్ను నమ్ముకున్న వారిని పడనియ్యను అంటాడు. ఇడువును ఎడబాయును, నిత్యము మీకు నీడగా ఉంటాను. మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడును. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళారా. కొన్నిసార్లు దేవుడు మన భక్తి జీవితాన్ని యథార్థంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు పరీక్షించడానికి కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి, కొన్ని నష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని నిరుత్సాహపడకూడదు. ఇంకా ప్రభువా ఇదే ఇలా జరిగిందంటే ఏదో నీ కృప, ఏదో దాగి ఉందయ్యా, ఈ నష్టం వెనకాల ఒక మేలు దాగి ఉందని నమ్ముచున్నాం ప్రభు అని మన పితరులకు జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితులు మనం కూడా ఎన్నోసార్లు వాక్యాలు వింటున్నాం కనుక ధైర్యముతో నిబ్బరముతో ప్రభు పాదాలు పట్టుకొని మనం ముందుకు సాగితే ఖచ్చితంగా రెండంతల దీవెనల ఆశీర్వాదాలు చూడగలగలిగినటువంటి దీవించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. రెండంతల ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము ఇవ్వగల దేవుడు మన దేవుడు. కనుక అలాంటి దేవుని కలిగి ఉన్నాం. రెండు రకాల శోధనలు, రెండు రకాలు మనకి దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. కనుక దేవుని మాటకు లోబడకపోవడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. కొన్నిసార్లు మనము దేవుని చేత కొన్ని సమస్యలు తెచ్చుకుంటాం. దేవుడు కొన్ని శోధించి మనకి శిక్షిస్తూ ఉంటాడు. కానీ అవి వచ్చిన తర్వాత ప్రభువా ఎందుకు ఇలా జరిగిందని బాధపడడం కాదు, కానీ నా అపరాధాలను బట్టి, నా పాపములను బట్టి, నా శాపములను బట్టి, నా ప్రార్థహీనతను బట్టి, నీ మాట సరిగా వినకపోవడం, నీ చిత్తం నెరవేర్చబోవడం బట్టి ఇలా జరుగుతుందా అని దేవుడు పాదాల దగ్గర సరి చేసుకుంటే కనికరించి కృప చూపి మరలా దేవుడు నిన్ను స్వస్థపరిచి నిలబెట్టగల దేవుడు. కొన్నిసార్లు మన యథార్థత మన జీవితంలో భక్తి జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు కొన్నిసార్లు శోధిస్తాడు, మన పరీక్షిస్తాడు. మన సహనాన్ని, మన భక్తి జీవితాన్ని, మన యథార్థతని, మనకున్నటువంటి ఆ ఓర్పు సహనాన్ని పరీక్షించడానికి కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి నష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, శోధనలు. వాటన్నిటినీ మనము అధిగమించుకొని ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు మన పక్షాన గొప్ప విజయమునిచ్చి రెండంతల ఆశీర్వాదం ఇచ్చే దేవుడని ఈరోజు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడి ఉన్నాడు. గనక అలాంటి దేవుని పాదాలు విడిచిపెట్టకుండా, ఏ స్థితిలో అయినా ఆయన విడిచిపెట్టకుండా, ఏ సమయంలో కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించుకుంటూ, ఆయన మహింపరచుకుంటూ ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన కృపలో ముందుకు సాగుదాం. అలా ఉంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధల్ల చేయను గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, దయగలిగిన తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. ఈరోజు నాయన గొప్ప మంచి విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మనుషుడు చేసిన అపరాధాలను బట్టి కొన్నిసార్లు నాయన శిక్షించుతావు, వారిని మేలు కోరి గాయపరచువాడవు నీవే, మా గాయము కట్టువాడవు నీవే తండ్రి నాయన. అలాగనే నీ మాటకు లోబడి తగ్గించుకొని ప్రార్థన చేస్తే నీవు దగ్గరికి వచ్చి వారిని మరలా వేసినటువంటి అపరాధాలను బట్టి ఆ శిక్ష, ఆ రోగములన్నీ స్వస్థపరిచే దేవుడు తండ్రి. కొన్నిసార్లు యథార్థమైన భక్తి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పరీక్షించడానికి, శోధించడానికి ప్రభువా నాయన కొన్ని పరీక్షలు, శోధనలు వస్తూ ఉంటాయి యోబుకులాగా. కానీ తండ్రి వాటన్నిటి నుంచి నిరీక్షణ, విశ్వాసం కోల్పోకుండా, ప్రార్థన జీవితం కోల్పోకుండా నీలో ముందుకు సాగితే ఖచ్చితంగా వాటన్నిటి నుంచి విజయమునిచ్చి, విడుదలిచ్చి మరలా నీ కృపలో రెండంతల ఆశీర్వాదమునిచ్చే దేవుడు అని ఈరోజు మాతో మాట్లాడావు తండ్రి. నీకే స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఈ విషయాలన్నింటిలో మేము జ్ఞాపకం చేసుకొని నాయన యథార్థతను, న్యాయముగాను, నీ యందు భయభక్తులు కలిగి, చెడుతనం విసర్జించే వారిగాను, నీ యందు భయభక్తులు కలిగి నిన్ను స్తుతించి మహింపరిచే కుటుంబాలుగాను ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, నీ సాక్షులుగా ఒక్కొక్కరు నిలబెట్టుకొని దీర్ఘాయుష్మంతులు చేయమని
నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని ఈ లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించండి అయ్యా. వారికి ఆయురారోగ్యాలు ఇవ్వండి. వారికి కూడా మారు మనసు రక్షణ ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోమని, ఈ వాక్యం వింటున్న యూట్యూబ్ పరిచర్య ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి వారు కూడా రక్షణ ఆనందంలో ఎదగడానికి సహాయం చేయమని, దీర్ఘాయుష్మంతులు చేయమని, అన్ని విషయాలు కూడా వచ్చిన అందరినీ దీవించమని, వారి బిడ్డల చదువుల్లోనూ, వారికి ఇచ్చిన వ్యవసాయ పంటలను, పాడి పస్తులు, దుక్కుటెద్దులను, వారి బిడ్డల చదువుల్లోనూ విజయమునివ్వండి. చదువుకున్న బిడ్డలకి మంచి జాబులు అనుగ్రహించండి ప్రభువా. గొప్ప కార్యాలు ఒక్కొక్కరి పట్ల జరిగించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని, చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ పేరు పేరుని దీవించండి. ఆయురారోగ్యాలతో నింపి బలపరచమని ఈ చిన్న ప్రార్థన నాయన, నీ రాకడైతే ఎత్తబడి గుంపుల మమ్మల్ని ఉంచండి. నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ కుమారుడైన మా రక్షకుడైన యేసయ్య ఘనమైన నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.